ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దళిత బంధు పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు డబ్బులు ఇప్పించేంత వరకు సిపిఐ పోరాటం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంది అశోక్ అన్నారు. ఆదివారం కొమరవెల్లి మండలంలోని లెనిన్ నగర్ గ్రామస్తుడు దాసరి హరిబాబును వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితుడైన హరిబాబు మాట్లాడుతూ, నేను బీఆర్ఎస్ జెండా పట్టుకొని తిరగడమే నేను చేసిన పాపమా? తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని, పనిచేస్తే గాని పూటగడని పరిస్థితి, దళిత బంధు పథకం కోసం అప్పుగా తీసుకొని వాళ్లకు ఇచ్చాను. ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని అన్నారు. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సిపిఐ కొమరవెల్లి మండల కార్యదర్శి కొడిక్యాల బాలమోహన్, మండల నాయకులు నంగి కనకయ్య, బూరుగు సత్తయ్య, మల్లం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పథకాలు ఫ్రీగా ఇవ్వాలి. ఇటువంటి నిరుపేద కుటుంబాలకి వీళ్ళకి ఇల్లు లేదు, ఉపాధి లేదు. దళిత బంధు వస్తే వీళ్ళకి ఉపాధి దొరుకు. ఆయన డ్రైవింగ్ చేస్తాడు, టాటా ఏసో లేకపోతే ఎంగేజ్ కొట్టే కారో ఏదో ఒకటి కొనుక్కొని డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, మిత్తిలో తీసుకొస్తే 1,50,000 తీసుకొస్తే ఇప్పటి వరకు 3 లక్షల దాకా మిత్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళ దగ్గర నేను కూడా అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం చేసింది తప్పది. వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళని దాని మీద ఖచ్చితంగా వాళ్ళు తిన్నటువంటి పందికొక్కుని మొత్తం కక్కించేంత వరకు కూడా సిపిఐ పార్టీ మీకు న్యాయం చేస్తుంది. ఖచ్చితంగా అండగా ఉంటాం. ఓకేనా? మీరు కరెక్ట్ ఉండదు, మీకు న్యాయం జరిగేంత వరకు మీకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉండదని సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. పార్టీగా చీరాల నియోజకవర్గ కొమరవెల్లి మండల పార్టీగా మీకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా నిలబడరు, మీకు వస్తే న్యాయం జరుగుద్ది. మీ డబ్బులు మీకు ఇవ్వాలి. ఖచ్చితంగా 10 ఏళ్ళు పాలించింది. దళిత బంధు అని కేసీఆర్ పెట్టిండు, కానీ అందరికీ అందలేదు. ఇతను డబ్బులు ఇప్పిస్తామని కొమరవెల్లి ఎంపీపీ భర్త డ్రైవర్ని తోలుకొచ్చి పైసలు తీసుకున్నాడు 1,00,000. ఇప్పటికి 2022 అంటే ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది. అతనికి డబ్బులు ఇప్పియాలి. ఎమ్మెల్యే గారు పల్లా రాజశేఖర రెడ్డి మీరన్నా చొరవ తీసుకొని ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి మీరు తలుసుకుంటే అతను డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాం. నేను కొమరవెల్లి సిపిఐ మండల కార్యదర్శిని కుడిక్యాల బాలమోహన్. అవును, మీరు ఇక ముందైనా మీరు మీ మంచి పేరున్నది పల్లా రాజశేఖర రెడ్డి, నేను కాదంటలేను. కానీ ఇటువంటి కార్యకర్తలను ఆదుకోవాలని జెండా మోసిందే తప్ప అని ఆయన బాధపడతాడు. మరి జెండా మోసిందే మీకు బీఆర్ఎస్ పార్టీకి తప్ప. ఇంట్లోకి వచ్చి తీసుకొని పోయిండు, డ్రైవర్ని తోలిచ్చి పైసలు తీసుకొని పోయి ఇప్పిస్తాను. ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది. మీరు చొరవ తీసుకొని ఈ విషయం విని, ఈ వార్త విని మీరు ఇప్పించాలని మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి నేను కోరుతున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 సంవత్సరాల నుండి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రంగా ఏలింది. అయినా దళిత బంధు పెట్టింది. దళితులైన నిరుపేద దాసరి హరిబాబు దగ్గర కొమరవెల్లి ఎంపీపీ కీర్తన భర్త కిషన్ ₹1,00,000 తీసుకొని 2 సంవత్సరాలు అవుతుంది. వాటికి మిత్తి ఇంకో 1,00,000 అయింది. వీళ్ళు తిండి లేని వాళ్ళు, ఉండవద్దు ఇల్లు లేదు, తినవద్దు తిండి లేదు. ఇలాంటి వాళ్ళను మన టీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యే పల్లా రాజశేఖర రెడ్డి గారు తక్షణమే వీళ్ళ డబ్బులు ఇప్పించాలి. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేకపోతే మా సిపిఐ పార్టీ అండా ఉంటుంది. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. వెంటనే వీళ్ళకి ఇప్పించాలని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం మర్ముచ్చాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తలారి కీర్తన భర్త కిషన్, వారి డ్రైవరు సురేష్ అనే వ్యక్తి పేరు మీద దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి మరి లెనిన్ నగర్ గ్రామానికి చెందిన దాసరి హరిబాబు దగ్గర సుమారు ₹1,50,000 వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వారికి ఇప్పటి వరకు కూడా దళిత బంధు ఇప్పియకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నిరుపేద కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి దళిత బంధు డబ్బులు నిరుపేదలకు ఇవ్వాలి. ఎలాంటి డబ్బులు ఆశించకుండా, ఎలాంటి పారదర్శకంగా జరగాలి దళిత బంధు పథకం. కానీ దళిత బంధు ఈరోజు రాబందుగా మారినటువంటి పరిస్థితి ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇలాంటి నిరుపేదలు, దాసరి హరిబాబు అంటే నిరుపేదలు వేరే వారి దగ్గర మిత్తికి తీసుకొచ్చి ఈరోజు అప్పులు చేసి దళిత బంధు ప్రత్యేక స్కీమ్ కోసం వారికి ₹1,50,000 ఇవ్వడం జరిగింది. అనేక సార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం పడిపోయినాక కానీ మా డబ్బులు మాకు ఇవ్వాలని కాళ్ళ వేళ్ళ పడ్డా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా, ఎక్కడికి తిరిగినా ఆయనకు న్యాయం జరగలేకపోయింది. ఆయన అప్పించినటువంటి వ్యక్తులు కూడా ఆయన ఇంటికి తాళం వేసేటువంటి పరిస్థితి వచ్చింది.
అంటే ఇంత దారుణం జరుగుతున్నా మరి ఇటువంటి నిరుపేదకు దళిత బంధు ఎందుకు రాలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసిరో బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో సుమారు వందలాది మంది దగ్గర దళిత బంధు పేరుతో 1,00,000 నుంచి వెళ్ళి 2 లక్షల వరకు వసూలు చేసి ఈ రోజు నిరుపేదల పొట్టగొట్టేటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చారు. ఇకనైనా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నిరుపేద కుటుంబం ఈ రోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి, వాళ్ళు ఉందామంటే ఇల్లు లేక, తిందామంటే తిండి లేక, ఉండడానికి గూడు లేక ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దాసరి హరిబాబు కుటుంబంలో ఉంది. వారి కుటుంబానికి సిపిఐ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. దళిత బంధు డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారు వెంటనే తిరిగి క్షమాపణ చెప్పి వారికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బంధు బాధితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పిస్తామని చెప్పేసి మన మాజీ ఎంపీపీ వాళ్ళ భర్త కిషన్ వాళ్ళ డ్రైవర్ సురేష్ను పంపించి పైసలు తీసుకోవడం జరిగింది. మా దగ్గరకు వచ్చి పైసలు తీసుకొని వెళ్ళిండు. దళిత బంధు ఇప్పిస్తాం, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పించి నమ్మించి పైసలు తీసుకొని పోయిండు. పోయినాక కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, పైసలు ఇవ్వకుండా ఆగం తింపిస్తుండు. సిద్దిపేటకు రా, ఇటురా, అటురా అని తిప్పిస్తూ అయినప్పటికీ కూడా కేసు ఇచ్చినాం. కంప్లైంట్ కూడా అయింది. కంప్లైంట్ అయినప్పుడు కూడా వచ్చి కేసు తీసేయమని బదిలాడిరు. పైసలు ఇస్తే తీసేస్తామన్నాక కూడా పైసలు ఇవ్వాలిస్తాం, రేపిస్తామని చెప్పేసి మమ్మల్ని రోడ్డు మీద గుంజి గిన్నె ఆడుకునే పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చిండి. ఇవాళ ఎట్లా అంటే భరించలేని బాధ ఉన్నది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని బాధ. కనీసం వచ్చి ఆ జెండా పట్టుకోవడం పాపం అయిందా, మాకు వాళ్ళు ఎంట తిరగడం పాపం అయిందా, జెండా పట్టుకున్నందుకే శాపం వచ్చిందో, అడక తిన్న పరిస్థితి వచ్చిందో అర్థం కాని పరిస్థితి మాది. ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో మొత్తం ఘోరమైన పరిస్థితి. అంటే తినడానికి తిండి లేని పరిస్థితి. ఫోన్ల మీద ఫోన్లు, అప్పులోళ్ళు మిత్తి కనీసం ఇప్పుడు 75,000కు ₹1,00,000 2 లక్షల మిత్తి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాల పరిస్థితి అర్థం కాని పరిస్థితి. ఇల్లుకి వచ్చి తాళము మా అక్క వాళ్ళ ఇంటికి కూడా తాళం వేసింది. మా అక్క మధ్యాహ్నం ఉంటే అత్తగారింటి కాడ షూరిటీ కట్టినందుకు వాళ్ళ ఇంటికి కూడా తాళం వేసారు. ఇవాళ రేపు వచ్చి మా ఇంటికి తాళం వేసుకుంటా పోతేనెవరు వస్తున్నెవరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం మేము. మమ్మల్ని దయచేసి ఆదుకోండి, మా పైసలు మాకు ఇవ్వండి. ₹1,00,000 మిత్తి అవడంతో బతకలేని పరిస్థితి ఉంది మాది. ఈ జెండా పట్టుకోవడమే పాపం అయిందా, మాకు శాపం అయిందో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇంత ఘోరమైంది. లీడర్లు కూడా వచ్చి కనీసం పరామర్శించరా, కనీసం పైసలు వచ్చినాయా, మీకు ఏ ఇబ్బంది ఉందని అడిగే పొజిషన్ కూడా ఇంతవరకు లేదు. ఇప్పటికి 3 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కూడా మా పరిస్థితి ఎండినట్టు చేప రోడ్డు మీద ఎట్లా కొట్టుకుంటుందో అట్లా అయిపోయింది మా బతుకు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి మాది. దయచేసి ఆదుకోండి, మా పైసలు మాకు ఇప్పియండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, లీడర్లనైనా మిమ్మల్ని అయినా అందరూ కోరుకొని మీకు ధన్యవాదాలు చేస్తున్నాం. మా బాధ కనకరించురు జరా అని చెప్పేసి దండం పెడుతున్నాం.